అందరికీ నమస్కారం. వకలాపురం రామకృష్ణ గారికి ముఖ్యంగా ఆరోగ్యం అంత సహకరించకపోయినా పళ్ళబిగువను వచ్చి మన మధ్యలో ఉన్నందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ, కథానిలయం పెట్టక ముందు నుంచి కూడా వ్యక్తిగతంగా నాకు, మా దగ్గర ఉన్నటువంటి బంధుమిత్రులకు కూడా కాళీపట్నం రామారావు గారు బాగా దగ్గరగా తెలుసు. వివిన్మూర్తి గారు 80ల్లో బెంగళూరు వచ్చారు. 88, 89 ప్రాంతాల్లో ఆయనతో నాకు పరిచయం అయింది. అప్పటి నుంచి ఒక ఆత్మీయంగా మాట్లాడుకుంటుండేవాళ్ళం. కథానిలయాల గురించి తెలిసిన తర్వాత మనకు తోచింది, మనం చేయగలిగింది అన్నీ చేద్దాం అనేటటువంటి చర్చ చాలా జరిగేది. 2007లో రిటైర్ అయిన తర్వాత కనీసం 5 సంవత్సరాలు కథానిలయం కోసంగా పూర్తి కాలం వెచ్చిస్తానని వివిన్మూర్తి గారు ఒక రకమైన ప్రతిజ్ఞ చేశారు. కానీ పని 2003, 2004 నుంచే మొదలెట్టి, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందాక రామచంద్రరావు గారు చెప్పినట్టుగా ఇండెక్స్ డైరీల్లోనూ పుస్తకాల్లోనూ ఉంటే వెతుక్కోవడం చాలా కష్టం. దాని వెనక తెలుగు భాషలో సెర్చబుల్ డేటాబేస్ కింద తయారు చేసినట్లయితే ముందు పలానా కథ లేకపోతే పలానా రచయిత రాసినటువంటి రకరకాల కథలు కానీ వాటికి సంబంధించినటువంటివి ఒక డేటాబేస్ కింద తయారు చేయాలని పూనికతోటి మొదలుపెట్టారు ఆయన. అది చాలా కష్టసాధ్యమైన విషయం. అప్పటికి చాలామంది ఎలా చేయాలనేది లైబ్రరీలో పుస్తకాల గురించి అయితే తెలుసు, కానీ ఇలా కథల్ని విడివిడిగా ఇండెక్స్ చేయటం ఎలా చేయాలనేది ఆయన మొదట కొంత ఫాల్స్ స్టార్ట్స్ జరిగాయి. చివరికి ఎంఎస్ యాక్సెస్ తోటి పూర్తిగా తయారు చేయగలిగారు. ఆయన మొదట దాదాపు 60,000 కథలు, తర్వాత 90,000 కథలు ఇప్పుడు యాక్చువల్గా లిస్టు వెబ్సైట్లో దొరుకుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 30,000 చేశారు. ఆ ఇండెక్స్ అనేది కనుక లేకపోయి కనుక ఉంటే ఇవాళ కథానిలయం వెబ్సైట్ అసలు ప్రారంభం చేయడానికి కూడా వీలుండేది కాదు. తర్వాత 2008లో మేము చర్చించుకుని అప్పటికి మనసు ఫౌండేషన్ పెట్టడం జరిగింది. కథానిలయంలో ఎవరైనా పలానా కథ కావాలంటే జిరాక్స్కి పంపించి బయట తెప్పించి ఇవ్వటం ఆనవాయితీగా ఉండేది. అక్కడి నుంచి ఇలా కాదు, మనం డిజిటైజ్ కనుక చేసి పెట్టుంటే దానికోసంగా ప్రత్యేకంగా మళ్ళీ పుస్తకం బయటికి తీయాల్సిన అవసరం లేకుండా ఏ కావాలంటే అది పంపించవచ్చు అన్న దృక్పథంతో మొదటిసారి స్కానింగ్ యాక్టివిటీ కథానిలయంలో మొదలెట్టారు. అది ఒక 4-5 సంవత్సరాల పాటు నిరాటంకంగా జరిగిన తర్వాత 2012లో రాజమండ్రిలో మేము మా ఆర్థర్ కాటన్ పుస్తకం రిలీజ్ కోసం వెళ్ళినప్పుడు ఒక 3 రోజులు మాస్టారు, మేము, వివిన్మూర్తి గారు ఉండి చర్చించి ఆయన ఒప్పుకున్నారు. మనం వెబ్సైట్ అనేది పెట్టాలి, పెట్టినట్లయితే ఎక్కడున్నా కానీ ఎవరైనా కానీ ఈ కథల్ని తీసుకోవటానికి వీలవుతుంది, చదవటానికి వీలవుతుందని. 2012లో మొదలు పెడదాం అనుకున్నది. మొదట్లో మాది కూడా చాలా ఫాల్స్ స్టార్ట్స్. అసలు ఆ వెబ్సైట్ ఎట్లా ఉండాలి, ఎలా ఉంటే ప్రజలకి సులభంగా కథలు వెతుక్కోవటానికి వీలవుతుందని చూసినప్పుడు మా శ్యామనారాయణ గారు, తర్వాత ఆంధ్రభారత్ అనేటటువంటి వెబ్సైట్ రన్ చేస్తున్నటువంటి విఎస్టి సాయి గారు ఇద్దరు కలిసి ఆ వెబ్సైట్ పూర్తిగా తయారైన తర్వాత ముందు ఒక బీటా సైట్ లాగా ఒక 3,000 కథల దాకా పెట్టి ఒక స్థాయికి తీసుకొచ్చారు. 2013లో కథ సంచిక 2013లో తెనాల్లో రిలీజ్కి పెట్టారు. పెట్టినప్పుడు రమణమూర్తి గారు కూడా రావడం జరిగింది. ఆ రోజు గుంటూరులో కూర్చుని రమణమూర్తి గారు ఒక భీష్మ ప్రతిజ్ఞ చేశారు. నేను ఖచ్చితంగా నా చేత అయినటువంటి
కథల్ని పీడిఎఫ్ల కింద మార్చి వెబ్సైట్లో పెడతానికి ప్రయత్నం చేస్తానని. చాలా కష్టసాధ్యమైన విషయం. ఆయన 1 సంవత్సరం పాటు అహర్నిశలు అవిశ్రాంతంగా పనిచేసి దాదాపు 40,000 కథల్ని సింగిల్ హ్యాండెడ్గా పీడిఎఫ్ల కింద మార్చారు. చాలా థ్యాంక్స్ రమణమూర్తి గారు. ప్లీజ్ నిలబడండి. సాయి గారు, శ్యామనారాయణ గారు, సాయి గారు మీరు కూడా, వివినమూర్తి గారు సార్ మీరు కూడా ఒకసారి నిలబడితే, రమణమూర్తి గారు మీరు వీళ్ళు నలుగురు, వీళ్ళు మూల స్తంభాలండి. ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే, కారా మాస్టర్ నవతీకరణం రోజున 44,000 ఆయన చేతులతోటే మళ్ళా వెబ్సైట్ ఓపెన్ చేయించడం జరిగింది. దాదాపు 9 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు ఈ నెల స్టాటిస్టిక్స్ ఇప్పటిదాకా కథానిలయానికి 44,000కి పైన ఈ నెలలో వ్యక్తులు చూశారు. అందులో కొంతమంది 2 సార్లు 3 సార్లు 4 సార్లు కూడా చూడటం జరిగింది. అలా జరిగినాయి 6,000 ఇన్స్టెన్సెస్. మొత్తం 50,000 కథల్ని వీళ్ళు చూశారు. ఇది ఉత్త శ్రీకాకుళంలో ఉంటే జరిగేదానికి చాలా కష్టసాధ్యం. ఇప్పుడు లెక్క ప్రకారం మాకు 120,000 కథలకు పైన వివినమూర్తి గారు ఇండెక్స్ చేశారు. ఇవి కాక 20,000 కథల్ని 2014 నుంచి 14 తర్వాత 2015 నుంచి 2023 దాకా రమణమూర్తి గారు ఇండెక్స్ చేశారు. ఇంకా 2011 నుంచి 14 దాకా ఇండెక్స్ చేయాల్సినవి మిగిలి ఉన్నాయి. ఇవన్నీ కనుక జరిగితే 150,000 పైన కథలు ఇండెక్స్ అవుతాయి. అది కాకుండా ఈ శత జయంతి ఉత్సవాలకి ఎన్ని ఎక్కువగా వీలైతే అన్ని ఎక్కువ కథల్ని పీడిఎఫ్ల కింద విడగొట్టి కనీసం ఇప్పుడున్న దానికంటే బాగా ఎక్కువగా చేయగలగటానికి ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత కూడాను ప్రయత్నం చేస్తూనే ఉంటాం. దీనిలో ముఖ్యమైనటువంటి పాత్ర రమణమూర్తి గారిది ఉంటుంది. ఇది కాకుండా ఆథర్స్, ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే 2014-15 తర్వాత వచ్చినటువంటి కొత్త ఆథర్స్ని వాళ్ళని ఇండెక్స్ చేయటం, వాళ్ళ పేర్లు అవన్నీ శుభ్రపరచడం, ఈ బాధ్యతలన్నీ రమణమూర్తి గారు తీసుకుంటారు. మేమందరం సహకారం ఇస్తాం. అలాగే టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా సాయి గారు ఇస్తారు. శ్యామనారాయణ గారు, మూర్తి గారు ఉన్నారు. సో మొదటి ఫ్యూచర్ స్టెప్ అనేది శత జయంతి ఉత్సవాలు జరిగే రోజు నాటికి మళ్ళా కొత్త వెబ్సైట్ విత్ బెటర్ డేటాబేస్ అండ్ బెటర్ నంబర్ ఆఫ్ స్టోరీస్ దీంతో చేస్తామని చెప్పి చెప్తున్నాను. ఇది కాకుండా పిల్లల పుస్తకాల కథలు, తర్వాత అపరాధ పరిశోధక కథలు, ఇంకా ఇతర రకాలైనటువంటి జనరాస్ ఉన్నటువంటి కథలు, ఇవి ఏవి కూడా ఇప్పటిదాకా పూర్తిగా ఇండెక్స్ కాలేదు. అవి కూడా కనుక చేర్చినట్లయితే ఈ కథానిలయానికి ఒక రకమైన పరిపుష్టత వస్తుంది. అది కూడా త్వరలోనే మొదలు పెడదామని చెప్పి మీకు ప్రామిస్ చేస్తున్నాను. ఇవాళ కథానిలయం ఫిజికల్గా కలెక్ట్ చేసిన కాపీల కంటే కూడా కథలు బయట నుంచి ఇతరులు ఇచ్చినటువంటి మ్యాగజైన్స్ కానివ్వండి, పుస్తకాల నుంచి కూడా వచ్చినటువంటి కథలు కానివ్వండి, మ్యాగజైన్స్ కానివ్వండి చాలా ఎక్కువ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఇవాళ వచ్చేటటువంటి పుస్తకాలు మనం వ్యక్తుల దగ్గర నుంచి తీసుకుని మళ్ళీ స్కాన్ చేసి తిరిగి ఇచ్చేస్తున్నాం. కథానిలయంలో మొదట్లో మనం హార్డ్ కాపీస్ మాత్రమే పెడదామని అనుకున్నాం. అలా కాకుండా ఇప్పుడు మనం ఎవరి దగ్గర ఏ మెటీరియల్ ఉన్నా కానీ అవి తీసుకుని స్కాన్ చేసి మళ్ళా మెటీరియల్ని ఒరిజినల్ కండిషన్లో తిరిగి వెనక్కి ఇచ్చేటటువంటి ప్రామిస్ తోటి మనం ముందుకెళ్తున్నాం. అందువల్ల ఇదివరకు కొంతమంది ఇబ్బంది పడ్డవాళ్ళు కూడా ఇవాళ మనకు పుస్తకాలు ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పి మీకు చెప్తున్నాను. ఇంకా ప్రాబబ్లీ
వివినమూర్తి గారి అంచనా ప్రకారం అయితే దాదాపు 3 లక్షలకు పైన కథలు వచ్చి ఉంటాయని ఆయన అంచనా వేశారు. అందులో మనం సగానికైతే చేరగలము, అది దాటి ముందుకు వెళ్ళగలమని ఆశిస్తున్నాను. ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే కొద్దిగా ఇబ్బందికరమైన విషయం, కాపీరైట్. లక్కీగా ఇప్పటిదాకా ఎవరు కూడాను మా కథలు తీసేయండి అని చెప్పి ఎవరు చెప్పలేదు. చాలామంది ఫోన్ చేసి నా కథలు లేవు, అవి పెట్టండి అని అడుగుతున్నటువంటి వాళ్ళే ఉన్నారు. కానీ ఉత్తర ఈ ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత మంది తమ కథల్ని క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ కింద కనుక అంకితం చేయగలిగితే ప్రజలకి ఇవాళ నుంచే కాపీరైట్ తోటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అందేటట్టు చేయగలమని చెప్పి అనుకుంటున్నాము. దీనిలో కూడా రచయితల సహకారం అవసరమవుతుంది. దీనికోసంగా మీకు ఏదైనా అనుమానాలు కనుకుంటే వివినమూర్తి గారిని కానీ, నన్ను కానీ, లేకపోతే రమణమూర్తిని కానీ, ఎవరినైనా కానీ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అది అందరికీ కృతజ్ఞతలు. ప్రస్తుతం ఉన్నటువంటి కథ ఇది. తర్వాత ఇంకా జరగబోయేవన్నీ ముందు జరిగే మీటింగ్లో మాట్లాడుకున్నాం. నమస్తే.